గుర్తుకే కారు గుర్తుకే కారు గుర్తుకే కారు గుర్తుకే. థ్యాంక్ యూ మిత్రులా. కాలానికి ఉండలేదు. ఇక మా పెద్దమ్మలకైతే 10 ఏళ్ల కింద వాటర్ ట్యాంకులు గుర్తుకొస్తున్నాయి. పాత బిందెలు తీస్తుంది ఇప్పుడు పెద్దమ్మ. బిందెలు ఉండే కదా పాతయి. మరి ట్యాంక్ వచ్చిందంటే బిందెలు పట్టుకొని చుట్టాలు పడినా సరే కొట్టాడుకుంటూ మరి ఆ నీళ్ళ గురించి ఉడకాల్సి వస్తుంది. కాబట్టి మిత్రులారా, నేను అందరికి మీకు ఒకటే విన్నపించుకుంటున్నా, మరి రాజశేఖర రెడ్డిను మీరందరూ ఆశీర్వదించి మంచి మెజారిటీతోటి గెలిపించారు. మరి నేను కూడా మరి రాజశేఖర రెడ్డికి మరి తమ్ముళ్లాగా మరి రాజశేఖర రెడ్డి ఎట్లయితే మీతో మమేకమే ఉంటాడో అలాగే నేను కూడా మరి రాజశేఖర రెడ్డి లాగా రామునికి లక్ష్మణ్ లాగా నేను మీతో మమేకమే ఉంటా అని చెప్పి మాట ఇస్తున్నాను. మిత్రులారా, నేను ఒకటే విన్నపించుకుంటా మీకు, మరి 13వ తారీఖు రోజున మరి పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి. మీరందరూ రాజశేఖర రెడ్డిని ఎట్లయితే దీవించారో మరి నన్ను కూడా దీవించాలి. మీ దీవెనలు కావాలి. ఎందుకంటే నేను స్థానికంగా ఉంటా, మీ దగ్గరనే ఉంటా, మీ పక్కనే ఉప్పల్లోనే ఉంటా. నేను ఎప్పుడు ఏ చిన్న పనున్నా కూడా స్థానికంగానే పనిచేస్తా. గత 25 సంవత్సరాల నుంచి ప్రజాక్షేత్రంలో ఉన్నా, ప్రజాసేవలో ఉన్నా, వేలాది మందికి సాయం చేసిన నేను మీ తమ్ముళ్లాగా మీ అన్నలాగా మీతో ఉంటా. కాబట్టి మిత్రులారా, నన్ను ఆశీర్వదించండి. మరి 13వ తారీఖు రోజున జరగబోయే ఎలక్షన్లలో మీరు కారు గుర్తుకు ఓటేసి సీరియల్ నెంబర్ 4 మరి మీరు ఓటేసి కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతోటి నన్ను గెలిపారని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. లక్ష్మారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.
అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేటీఆర్, జై రాజన్న, జై రాజన్న. అందరూ నమస్కారం. చాలా సేపటి నుంచి వెళ్ళి మరి మన టీఆర్ఎస్ మిత్రులందరూ, టీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరూ గత 2.5-3 గంటల నుంచి వెళ్ళి మీరు ఇంత గొప్ప యాత్ర నిర్వహించారు. నాకు తెలిసి ఇప్పటివరకు మరి హైదరాబాద్ లో ఎవరు కూడా ఎటువంటి యాత్ర నిర్వహించలేదు. ధన్యవాదాలు మీకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మరి నన్ను కేసీఆర్ గారు దీవించి మరి ఇక్కడ అభ్యర్థిగా పంపిస్తే మరి రాజశేఖర్ అన్న కూడా వారి ఆశీర్వాదం కూడా నాకు ఉండే కాబట్టి మరి నాకు ఎంపీ టికెట్ వచ్చింది. మిత్రులారా, ఈ రోజున ఇంత మంచి ప్రోగ్రాం నిర్వహిస్తున్న మరి మన శాసనసభ్యులు మరి రాజశేఖర రెడ్డి గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మరి కార్పొరేటరు సునీత రాము యాదవ్ గారికి, అలాగే ఇతర మిత్రులందరూ పరమేశ్వరకి, మన అంజనేయులు గారికి, మరి ఇతర మిత్రులందరూ కూడా పేరు చెప్పండి దయచేసి. మిస్ అయినాము వీరేశమన్న, అంజన్న, చిన్నన్న, మురుగేష్ భాయ్, జగదీష్ అన్న, పరశురామన్న, కృష్ణరావు అన్న, మరి ఎవరి పేరు మర్చిపోతే ఉపేందర్, ఖలీల్ భాయ్, మరి ఎవరైనా పేరు మర్చిపోతే తప్పుగా భావించొద్దు. ఈసారి తప్పకుండా అందరి పేరు రాసుకుంటా మర్చిపోకుండా. ముఖ్యంగా మహిళా సోదరులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మరి ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో వారందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. మిత్రులారా, మరి ఈ గడ్డ మీద, మల్కాజ్గిరి గడ్డ మీద మాయా మాటలు చెప్పి మరి రేవంత్ రెడ్డి గారు మరి కొడంగల్లో ఓడిపోతే మరి మన దగ్గరకు వచ్చి మనకు మాయా మాటలు చెప్పి మరి ఇక్కడ గెలుపొందడం జరిగింది. మన మల్కాజ్గిరి ప్రజలందరూ గెలిపించారు. మరి ఇక్కడ గెలిచిన తర్వాత ఏ ఒక్క రోజు కూడా మన మల్కాజ్గిరికి వచ్చింది లేదు, ఎవరిని పట్టించుకున్నారు. ఓకా ఎవరైనా పట్టించుకున్నారా రేవంత్ రెడ్డి గారు? ఓయా ఎవరైనా పట్టించుకున్నాడా? ఎవరి సమస్యలను తెలుసుకున్నాడా? మరి ఏ పనులను చేసిండా? ఏమీ చేయలేదు రేవంత్ రెడ్డి గారు. మరి ఈ గడ్డ అంటే మల్కాజ్గిరి గడ్డలోనే ఆయన ఈ రోజున ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు. మరి ఈ మల్కాజ్గిరి గడ్డనే ఆయనకు రాజకీయ భిక్ష పెట్టింది. మరి మనం పట్టించుకోలేదు అసలే. మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత పట్టించుకున్నాడా? ముఖ్యమంత్రి అయిన తర్వాత పట్టించుకున్నాడా? ఎవరు పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మరి మల్కాజ్గిరి గడ్డలో మరి ఆయన ఎంపీ అయిన తర్వాత ఈ రోజున ముఖ్యమంత్రి అయిందంటే ఇక్కడ భిక్ష పెట్టినందుకే. మిత్రులారా, మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి కొడంగల్లో ఎవరైతే ఆయన ఓడగొట్టినరో అక్కడ పోయి 3,500 కోట్లు మరి వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఆ ప్రజలకు. మరి మనం ఏం పాపం చేసినాం? మనకెందుకు ఇవ్వలేదు? మిత్రులారా, ఒకటే మీరు రిక్వెస్ట్ చేస్తున్నా. మరి మీ అందరూ తెలుసు, మరి కేసీఆర్ గారు 13 సంవత్సరాలు మరి తెలంగాణ గురించి కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి చావును సైతం లెక్క చేయకుండా తెలంగాణ తీసుకొచ్చాం. మరి తెలంగాణ తీసుకొచ్చిన తర్వాత 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి కేసీఆర్ గారు నా ప్రజలు మరి వలసపోతున్నారు తెలంగాణ ప్రజలు. మరి తెలంగాణ ప్రజలకు చాలా సమస్యలు ఉన్నాయి. తెలంగాణ ప్రజలు మరి సాగునీరు లేకుండా, తాగునీరు లేకుండా, కరెంటు కష్టాలలో మరి సతమతమవుతున్నామని చెప్పి గత 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు, ఎన్నో సంక్షేమ ఫలాలు పేద ప్రజల గురించి ఆలోచించి, అలాగే మరి కరెంటు కూడా 5 నిమిషాలు పోకుండా చేసి మీ అందరికి తెలుసు. అలాగే తాగునీరు తీసుకొచ్చి మరి మన హైదరాబాద్ ను కూడా మరి గ్రేటర్ హైదరాబాద్ ను కూడా
ప్రపంచ దేశంలో చెప్పుకునే విధంగా డెవలప్ చేసింది. ఎవరే కానీ మరి హైదరాబాద్ ను 5 సంవత్సరాల కింద చూసిన వాళ్ళు ఇప్పుడు చూస్తే మరి ఇంత డెవలప్మెంట్ అయిందా, మరి ఇంత పెద్ద సిటీ అయిందని చెప్పి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతాం. మిత్రులారా, మీ అందరికీ నేను ఒకటి చెప్పదలుచుకున్నా. మరి రేవంత్ రెడ్డి గారు మరి ఎంపీ కాకముందు మన ప్రాంతానికి వచ్చి మరి ఇక్కడే ఉండి ఇక్కడనే మనందరూ కళ్ళబొని మాటలు చెప్పిండు. మరి మల్కాజిగిరికి దగ్గర 10 గేట్లు ఉంటాయి, రైల్వే గేట్. ఎప్పుడు గేటు పడ్డా కూడా మరి గంటల కొద్ది ట్రాఫిక్ అంతా అవస్థ పాలవుతున్నారు. మరి ఆయన చెప్పినప్పుడు ఈ గేట్లు ఏవైతే ఉన్నాయో ఈ అన్ని గేట్లను కూడా నేను మరి దానికి ఏదైతే బ్రిడ్జెస్ ఉంటాయో అవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ తోటి రైల్వేస్ తోటి మాట్లాడి చేస్తా అని చెప్పండి. మరి వేసిందా? ఏ ఒక్క బ్రిడ్జ్ అని వేసిందా? ఏ రైల్వే గేట్ను చక్కగా చేసిందా? ఏ రైల్వే గేట్ మళ్ళీ ప్రాబ్లం లేకుండా చేసిందా? ఏది చేయలేదు. మరి మరో విషయానికి వస్తే మన పక్కనే మరి సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉంటుంది. మరి సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో కూడా మీకు అందరికీ తెలుసు ఇరుకిరుకు రోడ్లు ఉంటాయి. మరి కరీంనగర్ హైవే ఉంటుంది. మరి ఆ రోడ్ల మీద లక్షలాది మంది మరి ప్రయాణం చేస్తుంటారు. మరి వాళ్ళందరికీ చెప్పాడు మరి ఇది మిలిటరీకి సంబంధించిన ల్యాండ్. మరి ల్యాండ్ గురించి నేను ఢిల్లీలో కొట్లాడతా, నేను పార్లమెంట్ లో కొట్లాడతా, పార్లమెంట్ లో ఇక్కడ సమస్యలు తీరుస్తా, ఇవన్నీ మాట్లాడతా, ఈ రోడ్లు కూడా అన్ని వైడింగ్ చేస్తా అని చెప్పాడు. ప్రతి ఒక్కటి ఇప్పుడు చేసింది ఏది చెప్పింది ఏది చేయలేదు ఆయన. మరి ముఖ్యంగా మొన్న అసెంబ్లీ ఎలక్షన్లలో మరి మాయ మాటలు చెప్పి మరి గెలుపొందడం జరిగింది. మీ అందరికి తెలుసు.